తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో తాకట్టు పెట్టారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. వైద్యానికి పెద్దపీట వేస్తామన్న ముఖ్యమంత్రి కార్పొరేట్ ఆసుపత్రుల్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. గాంధీ ఆసుపత్రి వద్ద మీడియాకు ఆంక్షలు విధించడమే ప్రజాపాలన అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఎప్పటి వరకు భర్తీ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కట్టుదిట్టం చేసి వారిని నిర్బంధించేటువంటి ప్రయత్నం చేయడం నిజంగా ఇది అప్రజాస్వామ్యం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా ఎప్పటి లోపల మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు, 25,000 ఉద్యోగాలు మీరు ఇమీడియట్గా మీరు చేస్తారు, మీరు ఇస్తామని చెప్పినటువంటి లక్షలాది ఉద్యోగాల సంగతి ఏ డేట్ కల్లా మీరు నోటిఫికేషన్ విడుదల చేస్తారు, షెడ్యూల్ ఇస్తారు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు వలసలు పోతే సాగు తప్పులు కొట్టమన్నాడు. ఎమ్మెల్యేలు వలసలు పోతే ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇంకో పార్టీలో వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర సాగు తప్పు కొట్టమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మీరు చేర్చుకున్నటువంటి ఎమ్మెల్యేల ఇళ్ల ముందు మరి ఏ రకమైన తప్పులు కొట్టాలో కూడా చెప్తే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి అప్రజాస్వామ్య పద్ధతులను పాటించొద్దని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.